రాజమండ్రి జాంపేట ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో పునఃప్రతిష్ఠా మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం జాంపేటలోని 146 చరిత్ర గల శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయంలో పాంచాహ్నిక దీక్షతో నిర్వహిస్తున్న పునఃప్రతిష్ఠా మహోత్సవాలు గురువారం భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా జరిగాయి. మహోత్సవాల సందర్భంగా యంత్ర స్థాపన, లింగ స్థాపన, అష్టబంధన, పూర్వ ప్రతిష్ఠ, కుంభస్థాపన, గోదృష్టి, పూర్ణాహుతి తదితర వైదిక క్రతువులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. బ్రహ్మశ్రీ గుడపట్టి సూర్యకుమార శర్మ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు కొడమంచిలి కామేశ్వరరావు ఆదిత్యాల పర్యవేక్షణలో శ్రీ పార్వతీ సమేత శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి శాంతి కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు. ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, రుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, టీడీపీ నాయకుడు మజ్జి రాంబాబు, నగరానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అతిథులను ఆలయ ధర్మకర్తలు శాలువాలతో సత్కరించి స్వామివారి చిత్రపటాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ దాసరి గురునాథరావు, ఆలయ కార్యనిర్వహణాధికారిని వి ఉషా సంధ్య, ఆలయ ధర్మకర్తలు, దేవాంగ సంఘ ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సర్వసంకల్ప సర్వకార దిగ్విజయ దృష్టిమావిష్పదాం శిరసాం ధారయామి సహస్రం. పితృదేవతలందరూ తరింపచేసి రక్షించేటువంటి వారు కనుక అతన్ని పుత్రుడు అని అన్నారు. అంటే ఒక చక్కని ఆలయ ప్రతిష్ఠ చేశాము అంటే మన పైన మన తర్వాత అందరు పితృదేవతలందరూ తరింపచేస్తున్నాడు కనుక పుత్రుడు అన్నారు కదా. మరి అమ్మాయి పుడితే ఏమిటంటే ప్రయోజనం? ఇలాంటిది ఏమైనా వాక్యం మయా సహా అని చెప్పుకుంటాడు. కన్యాదానం చేయట్లేదు, కన్యాదానం ఉత్తముడికి యోగ్యుడికి ఇచ్చి చేస్తున్నాను, బ్రహ్మలోకాన్ని నేను పొందాలి అనేటువంటి కోరిక చేత కన్యాదానం చేస్తున్నాను. హిమవంతుల వారు పార్వతీ అమ్మవారిని పరమేశ్వరుడికి దానం చేస్తే దానికి 1000 రెట్లు 1,000 రెట్లు ఫలితాలు ఎలా ఉంటాయో, ఎన్ని పొందాలో అన్ని కూడా పొందేసి ఉంటాడు. చేత ఇలాంటి కన్యాదానాన్ని చేశారు. చేసే పెళ్లి కూడా కాళ్ళు కన్యాదాత గారికి అడుగుతారు. సాధారణంగా కన్యాదానకర్త గారికి 50 ఏళ్ళు ఉంటే పెళ్లి కొడుకు ఒక 25-26 ఏళ్ళు ఉంటాయి. అంత పెద్దవాడు కాళ్ళు కడుగుతున్నాడు కదయ్యా. కాళ్ళు కడిగితే మరి అది ఆయన వచ్చిన వాడు విష్ణు స్వరూపం లేదా పరమేశ్వర స్వరూపం అనే భావంతో ఆయన చేసేస్తున్నాడు. ఆయనకు దోషం లేదు. కాళ్ళు పుచ్చుకుని కాళ్ళు కడిగితే నీకు దోషం వస్తుంది కదా అన్నారు. లోకంలో ఏం చెప్తారు? యమస్సు యశస్సు ఇవన్నీ క్షీణించకుండా ఉండుగాక అని చెప్తారు. అది అక్కడే తప్ప ఇక్కడ అవసరం లేదు దేవతా కళ్యాణంలో. కారణం ఏంటంటే ఆయన కాళ్ళు పుచ్చుకుని ఇలా కన్యాదానం చేస్తే వీరి యశస్సు ఏం తగ్గిపోదు పెద్దవారికి. మనం ముట్టుకున్నందువల్ల తగ్గిపోవాలేమో కానీ అలాంటి పరమేశ్వరుడి యొక్క జీలకర్ర బెల్లం పెట్టడం లోకంలో ఆచారం. సుముహూర్తం అంటే ఏమిటంటే ఒకళ్ళ కళల్లో ఒకళ్ళు చూసుకోవాలి. ఆ కళల్లో చూసుకున్న నిమిషాల ముందు జీలకర్ర బెల్లం పెడతారు. ఆ జీలకర్ర బెల్లం అయితే కంటిలో పెడతారు. అక్కడ ఎందుకు పెట్టాలి? మరో చోట ఎక్కడో ఒకటి పెట్టచ్చుగా. లేదా ఇద్దరు నోట్లో పెట్టుకుంటే ఎలాగే ఇప్పుడు కాలు వేసుకుని అన్ని తాగుతున్నారు, ముందో వెనకో కదా. లేదా ఏదో పళ్ళో ఐస్ క్రీమ్ లో తింటున్నారుగా, అలా నోట్లో పెట్టుకుంటే కంటి వ్యాధులన్నీ పోతా. అలా కాదండి, సహస్ర కమలాకర చక్రం అనే చక్రం ఉంటుంది. ఇక్కడ చక్రం దగ్గర పెట్టినట్లయితే అనే ఓ మంత్రాన్ని చెప్పారు. అంటే అక్కడ పెళ్లి కూతురుతో సాధారణంగా పెళ్లి కొడుకు ఈఎంఐ మీద రావడము ఇలాంటివి వచ్చే అవకాశాలు కూడా లోకంలో ఉంటూ ఉంటాయి. అంటే తల్లి, తండ్రి, ఆడపడుచు, భర్త గారి యొక్క అన్నగారు, తమ్ముడు అలాగా సౌఖ్యాన్ని పొందాలి. లేదు వాళ్ళకి ఇంట్లో ఏదో మంగళ సూత్ర ధారణ కూడా చేయిస్తారు. దానికి లోకంలో చెప్తారు మాంగళ్యం తంతునానేన మమ జీవనేతునాని కూడా నీ మెడలో కట్టడం వల్ల నువ్వు సౌఖ్యంగా ఉండాలిగా. అది ఎలా ఉండాలి అంటే మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నాథ సుభగే త్వం జీవ శరదాం శతం. యజ్ఞ సమృద్ధి, సువృష్టి, పశు సమృద్ధి, ధనము ఇవన్నీ మనందరికీ కలుగుతాయి. పరమేశ్వరుడికి కళ్యాణంలో తలంబ్రాలు వస్తాయి. ఇప్పుడు సూత్రధారణ జరుగుతోంది. అందరూ నమస్కారం చేసుకొని ఎంత జనమున్నా ఎంత శ్రద్ధగా, ఓపికగా, సహనంతో, ఆనందంతో, భక్తితో, శ్రద్ధతో
మీరందరూ కూర్చొని చూడటం చాలా ఉదాహరణ. ఎందువల్ల ఆమె వల్లనే సంతానమవుతోంది, ఆమె వల్లనే సౌఖ్య దర్శించి అలాగే గుడి వెనకాల నుంచి కాలభైరవ స్వామి అది మనసులో రాదు. क्षमस्व श्री कालभैरव नमोस्तुते कालभैरवाय नमः।
ప్రార్థన ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అలాగే దిగినండి అక్కడ పాదాలు దగ్గర వేసాను ఆయన పాదాలు కాలకాలాయ విద్మహే మహాకాలాయ ధీమహి కాలభైరవ ప్రచోదయాత్ కంపెనీ వచ్చిందా ఓకే ప్యానల్ గట్ట కొట్టుకోవడానికి వెళ్ళు